కార్యక్రమంలో మహిళా సోదరులు వికాస పిల్లలు అందరికీ మనస్ఫూర్తి నమస్కారం తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమం ప్రతి సంవత్సరం మనం జరుపుతాము. ఎవరికి నిర్మాణ శ్రీమతి కాన్స్టిట్యూట్ నుంచి వస్తాయి అమలు చేస్తాయి. కొన్ని 1975వ సంవత్సరంలో భాగంగా విజ్ఞాన ఏర్పాటు చేసింది. ఇది అంతర్జాతీయ సంస్థానం దేశాలు ఉంటుంది కాబట్టి మాట్లాడతా కాకపోతే ఒక్కొక్క నిమిషమే లేదు డైరెక్ట్ దేనికనే అని చెప్పి మాట్లాడాలి. వాళ్ళందరినీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దయచేసి ఒక అయింది ఈ కార్యక్రమంలో అది నిన్ననే నూతనంగా మున్సిపల్ బాధ్యత తీసుకున్నటువంటి చైర్పర్సన్ లక్ష్మి గారి ఉపాధ్యక్షులు ఉన్నారు. నిన్ననే మొన్న 13వ తారీఖున ఎన్నికైనటువంటి ఉస్మానాబాద్ నూతన కౌన్సిలర్లు ఉన్నారు. ఈ మధ్యనే సర్పంచులుగా ఎన్నికైనటువంటి సోదరులు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మొప్పల శ్రీనివాస్ పిహెచ్డి స్కాలర్ ఉస్మాన్ యూనివర్సిటీ షాప్గా ఈ సమస్యలు ఈ వీళ్ళ వికాస పిల్లల అందరికీ చేరున్నాయి. కానీ మీరు కింద కూర్చోవడం అనే ఆ ఆసనము భూమాత మీద మీరు ఆసనం వేసే విధానము ఎంత ఆరోగ్యంగా అసలు కనీసం ఒక 2-3 గంటల అనంతరంగా మీరు 2 కాళ్ళు మర్చుకొని కూర్చున్నారంటే నిజంగా నాకు ఆశ్చర్యం ఇస్తుంది. ఎంతో పెద్ద రాజకీయ వేదికలు సభలు సమావేశాలు నేను చాలా చూసినాను. కానీ ఇంత నిబద్ధతతోటి డెడికేషన్ తోటి 2-3 గంటలు ప్రతి ఒక్క చెప్పిన విషయాన్ని ఇంత బాగా వింటారంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు మీటింగ్ పోతే ఒక 200 ఇస్తే అక్కడ మొహం చూపించేస్తాము అనే మీటింగ్స్ చాలా ఉన్నాయి. మొన్నటిదాకా జరిగిన ప్రచార సభలు అయితేనే ఇంత పెద్ద పెద్ద మీటింగ్లు అయితేనే ఒక 200 ఇచ్చి అక్కడ వాళ్ళు ఇచ్చేదని వినకుండా కనీసం చూడకుండా కనబడకుండా ప్రచారాలు కూడా ఉన్నాయి. కానీ ఒక అనాథ పిల్లలు అనేది వాళ్ళు అనాథ పిల్లలు కాదు. మన తల్లిదండ్రులు మన పిల్లలకు మనం ఇద్దరు తండ్రి తల్లి మాత్రమే ఉంటారు. కానీ ఇంతమంది మహాతల్లుల ప్రేమ ఆప్యాయత వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు లేని వాళ్ళు కాదు. వాళ్ళు అసలే అనాథలు కాదు. మన పిల్లలకు మనం ఇద్దరమే ఉంటాం, తల్లి తండ్రి మాత్రమే ఉంటాం. కానీ ఇంతమంది ప్రేమలు రావడం మధ్య వాళ్ళు పెరిగే విధానము వారి పెంపకము వాళ్ళు ఎంతో మందికి ఆదర్శమై ఉన్నతమైన సమాజం కోసం వాళ్ళు మంచి భవిష్యత్తును రూపుదిద్దుకుంటారు. ఈ బాల వికాస అనేది కేవలం మానవత్వంతో ఉన్న తల్లిదండ్రులను చూసి వాళ్ళకు 2 చేతులెత్తి నమస్కరించాలనేది అప్పటి నుంచి అనుకుంటాను. అసలు ఏంటి ఈ డెడికేషన్ ఏంటి, ఎదుటి వాళ్ళ కోసం తప్పించే మనస్తత్వాలు కూడా ఇంకా ఉన్నాయా అన్నది ఆలోచన. మానవత్వం అనేది ఇంకా చాలలేదు. చాలా మంది లోపల మన కుటుంబం సంబంధం లేని పిల్లల కోసం ఎక్కడో ఉంచి బాగా చేస్తా అంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం వినడం. బాగా కానీ విన్నా అప్పుడప్పుడు, కానీ నాకు పూర్తిగా తెలియదు. ఆ మేడం గురించి కానీ అసలు ఈ వ్యవస్థ గురించి కానీ నాకు తెలియదు. ఈరోజు తెలుసుకుందాం అనే వచ్చిన నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్నో మాటలు ఉన్నాయి చెప్పాలంటే, కానీ సమయం చాలా జరిగిపోయింది. అందుకే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞతలు. బాల వికాస ఆధ్వర్యంలో విశ్వ మానవుల పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సందర్భంగా ఈ సమావేశమైనటువంటి బాల వికాస రాష్ట్ర అధ్యక్షులు గురుదూర్యులు చేయడం లింగమూర్తి గారు, అలాగే నూతనంగా ఉస్మానాబాద్ మున్సిపల్ చైర్మన్గా నియమితులైనటువంటి అక్క తండ్రి లక్ష్మి గారికి, అలాగే వార్డు కౌన్సిలర్స్కు, వేదిక పైన ఉన్నటువంటి మానవత్వపు మహా మనుషులకు మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మీ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఇది ఒక రాజకీయ సభ కాదు, ఇది భయపట్టి అందరినీ తీసుకొచ్చినటువంటి సభ కాదు. ఇది ఒక గొప్ప మానవత్వపు మహాసభ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత చక్కగా ఇంత చిక్కగా కింద కూర్చున్న ఆ
మహిళా మనులు, ఆ తల్లులకు, అక్కలకు, చెల్లెలకు నిజంగా శిరస్సు వచ్చి మేము పాదాభివందనాలు చేస్తున్నాం. ఒక మహాకవి అన్నాడు, ఎవరు ఏకాకి? మానవత్వం లేనటువంటి వాడు ఏకాకి, ఈర్ష ఉన్నవాడు ద్రోహి, మరియు జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని చెప్పినటువంటి మహానుభావులు మనకు కవులు ఉన్నారు. ఎవరు కూడా బంధుగణం నా వాళ్ళు అనేటువంటి ఒక సందర్భం ఎప్పుడు ఉంటుందంటే అత్యాశ, దురాశ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క బంధుగణం అనేటువంటిది మనకు తారసపడుతుంది తప్ప సర్వం తెలిసినటువంటి వాడు ఏకాకిని, నేను ఏకాకిని అనేటువంటి ఒక మాట మాత్రమే అతనికి సంతమైనటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మనము చెప్పుకున్నటువంటి ఒక పిల్లలు అనాథలు కాదని ఇంతమంది తల్లులు సాక్ష్యంగా ఇక్కడికి వచ్చారే, ఇక వాళ్ళు ఎలా అనాథలు చెప్పండి. నిజంగా వీరు అనాథలు కాదు. ఒక్కొక్క తల్లిని చుక్క, ఒక్కొక్క మనసు 1000 దైవశక్తులుగా, మహాశక్తులుగా ఇక్కడికి వచ్చి 4.5 కోట్ల ఈ జనాభాలో ఈ తెలంగాణలో ఈ 400 మంది వారికి తల్లులుగా వచ్చినందుకు ఎంత సంతోషపడాలి. నిజంగా నేను అనేకమైనటువంటి సభల్లో వెళ్ళాను, చూశాను, కానీ ఇంత గొప్ప సభ నా గుండెలో కూడా నిలిచిపోతున్నప్పుడు ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దవాళ్లకు మరియు ఇక్కడ ఉన్నటువంటి నిజంగా నా వయసు వారి వయసు చాలా చిన్నవి, పెద్దవాళ్ళు అయితే మీ ముందరనే నేను కాలు కడిగి ఒక చుట్ట నెత్తి మీద పోసుకుంటూ, ఎందుకంటే దేవుళ్ళు, ప్రత్యక్ష దేవుళ్ళు ఫోటోలలో ఉండరు, ఇగో ఇటువంటి రూపాల్లో కనబడుతూ ఉంటారు. ఎందుకంటే మనము కేవలం 2-3 గంటల్లో మాట్లాడతాం, వస్తాము, పోతాము. నిరంతరం ఈ పిల్లలను చూసుకునేటువంటి వాళ్ళు దేవతలు కాకుంటే మరేమంటారు చెప్పండి. మనకు తండ్రి ఈ స్థాయిలో ఉండడానికి, మనం ఇక్కడ మాట్లాడడానికి, ఈ అంగి రాగు ఇంత శక్తి ఉండడానికి తల్లిదండ్రులు మూలకారణం అని చెప్తారు. కానీ ఏమీ తెలియనటువంటి, ఎక్కడ సంబంధం లేనటువంటి వ్యక్తులను తన కొడుకులుగా ఆమె మాటల్లో, ఆ యొక్క జోటమ్మ మాటలలో కనబడుతుంది. నా కొడుకు నా బిడ్డ, మన కొడుకు మన బిడ్డ అని చెప్తున్నటువంటి సందర్భము ఎంత గొప్పనైనటువంటి మదనానుభూతి కలగజేస్తుంది మనం అర్థం చేసుకోవాలి. అది కేవలం ఈ నాలుక నుండో, ఈ నోటి నుండో వచ్చేటువంటి కాదు, ఉదరం నుండి ఉబికి వచ్చేటువంటి ఒక అంతర్ సమూహమైనటువంటి ఒక వాక్యంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీ అందరి తరఫున పేరు పేరున ఈ యొక్క అనాథ పిల్లలు అనేటువంటి వారికి ఆర్దిశలు పాటుపడుతూ వారి యొక్క అభివృద్ధి కోసం ఈ సమాజాన్ని, ఈ సమాజంలో ఒక గొప్ప వారిగా తయారు చేసి ఒక దీపం 1000 దీపాలను వెలిగిస్తుంది. ఒక వ్యక్తి తయారు చేస్తే అటువంటి వ్యక్తి ఇంకొక 1000 మందిని మంచి సమాజంగా గుర్తించేటువంటి సమాజంలో తీసుకువెళ్తున్నటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి ఆలోచన ఆ బాల దేవతకు ఎక్కడున్నదో మహాతల్లి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఈ విశ్వం ఉన్నంత సేపు బాల దేవత అనేటువంటి వ్యక్తి ఉంటుందని నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రజలకి, మన బాల వికాస రాష్ట్ర అధ్యక్షులు కన్న గారికి, మిగతా సర్పంచులకి, నా తోటి కౌన్సిలర్స్కి, తర్వాత వేదిక ముందున్న మహిళా మనులందరికీ, తర్వాత వికాస పిల్లలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము మన బాల వికాస సంస్థ నుంచి ఏర్పాటు చేయడం చాలా గొప్పమైన విషయమని, ఎందుకంటే ఆ పిల్లల భవిష్యత్ ఏంటి అనేది వారు చక్కగా ఆలోచించి తల్లి తండ్రి ఉండి అన్ని విషయాలలో వారికి పూర్తి సహకారాలు అందించిన పిల్లలే చాలా రకరకాల స్థాయిలలో ఎదగడం కానీ, వినకపోవడం కానీ, తల్లిదండ్రులకు ఇబ్బందులు పెట్టే రకాలు కూడా మనం చూస్తూ
పిల్లలు చక్కగా చదువుకుంటూ వారికంటూ ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడం అనేది చాలా మంచి విషయం అని చెప్పి గుర్తించడం జరిగింది. తల్లిదండ్రులుగా మనమందరం అంటే ఆ పిల్లలు మేము పేరెంట్స్ లేవు అనే బాధ నుంచి మనము విముక్తి చేయాలంటే ప్రతి ఒక్కరి సపోర్టు ఉందనే తెలుస్తుంది. ఇంతమందిని ఈరోజు ఇక్కడికి వచ్చి మన ఆశీర్వాదము వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు మంచిగా చదువుకొని మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇలా వారు మంచి స్థాయిలో ఎదగాలంటే వారికి కావాల్సిన సదుపాయాలను కానీ అవకాశాలను కానీ కల్పించే దశలో మనమందరం పూర్తి స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. బాల వికాస మొదలుపెట్టినప్పుడు ప్రెసిడెంట్లో ఉండేది, అక్కడ కూడా నేను మీటింగ్కి వెళ్ళాను. అలాగే వరంగల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. అన్నగారితో అన్నగారితో వెళ్ళడం జరిగింది. అలాగే బాలక్క గారు కూడా మన దగ్గర తీసుకురావాలని రావడం జరిగింది. అక్కతో కూడా దాదాపుగా కొంత పరిచయం నాకుంది. అట్లానే చెప్పుకుంటూ పోతే మన బాల వికాస వారు ఇక్కడ స్టార్టింగ్ లో ఏర్పాటు గ్రూప్స్ చేయాలి అన్నప్పుడు నేను కౌన్సిలర్లో ఉన్నాను. అప్పుడు సుజాత అక్క ఎక్కడైనా చేసి 10 మందిని ఒక గ్రూప్ చేయాలి, మీ వంతు సహకారం నాకు కావాలి అని అడిగారు. మొట్టమొదటిగా మా నల్లలలో వాడాలంటే గ్రూప్ చేయడం జరిగింది. మా వారి వచ్చిందో ఆ గ్రూప్ తో మొదలయ్యి మన దగ్గర చాలా గ్రూప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రూపులలో ఉండడమే కాకుండా మహిళలకు వస్తున్న సమస్యలు ఏంటి, మనం ఎలా ముందంజలో ఉండాలి, అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలంటే మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉండాలి అనే అంశాల పట్ల అది వ్యక్తిగత విషయాలు కానీ ఆరోగ్య సమస్యల విషయాలు కానీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, ముఖ్యంగా ఇంకా విడో అంటే భర్త చనిపోయినాక మహిళలను ఎలా చూస్తున్నది సమాజం అనే చాలా అంశాల పట్ల వాళ్ళు మీటింగ్స్లలో చెప్పడము, చాలా విషయాలు తెలుసుకుంటూ కుటుంబాలలో కూడా మార్పు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. ఇది చక్కనైన ప్రోగ్రాం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నా వచ్చిన పిల్లలకు కూడా నేను కొత్త ఎంతో సహకారం చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చేది గట్టిగా జై బాలక్క. బాల వికాస ఆధ్వర్యంలో వికాస పిల్లల జన్మదినం పెంచుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక మీద ఆశీనులైనటువంటి గౌరవ పెద్దలందరికీ, అదేవిధంగా ఈ సంస్థ నడిపిస్తున్నటువంటి ప్రతినిధి వర్గానికి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఉస్మానాబాద్ ప్రాంత కోఆర్డినేటర్స్ మరి నిర్మల మేడం గారికి, జ్యోతి మేడం గారికి, అదేవిధంగా శ్రీమతి గారికి, అమూల్య మేడం గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మీ అందరిని చూస్తుంటే నేను ఒకటి నేర్చుకుంటా ఉన్నా. ఇప్పుడు కొంత డిస్టర్బ్ చేసి ముచ్చట్లు పెట్టుకుంటారు కానీ 2 నిమిషాలు సైలెంట్. ఎందుకంటే ఇంత ఓపికగా ఏ రాజకీయ వేదికలలో కూడా డబ్బులు ఇచ్చి పట్టుకొచ్చినా కూడా ఎవరిని వాళ్ళు ముచ్చట్లు పెడతారు. కానీ ఎంతో ఓపికగా ఇంత సిస్టమేటిక్గా ఇక్కడ కూర్చున్నానంటే నిజంగా మీకు నేను చేతులెత్తి మొక్కుతా ఉన్నాను. దీనికి గారు చెప్తారు, ఒకరిని కొట్టాలన్నా, ఒకరిని చదివించాలన్నా, ఒక 10 రూపాయలు ఎవరికైనా దానం చేయాలంటే ఒక 3 ఉండాలంట. అవి ఏంటి? కోరిక, ఓపిక, తీరిక. ఈ 3 ఉండాలి. ఈ 3లో ఏ ఒకటి లేకపోయినా ఆ కార్యక్రమం గట్టెక్కదని అంటుంటారు. మీలో చూస్తూ ఉంటే నాకు జ్యోతిరావు పూలే గారి సతీమణి నాకు గుర్తొస్తూ ఉన్నది. ఎందుకు అంటే ఆమె ఈ మొట్టమొదటి చదువులమ్మగా వారి భర్త తనకు చదువు నేర్పి కొన్ని స్కూళ్ళను నిర్మించి అందరికీ, మహిళలకు, పేదలకు అందరికీ విద్యను అందించాలని ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నప్పుడు అనేకమైనటువంటి అవమానాలకు గురైంది ఆ తల్లి. 2 డ్రెస్సులు బ్యాగులో పెట్టుకొని వెళ్ళేది. పోతుంటే కోడిగుడ్లు, పేడ దాంతో కొట్టేవారు. ఈ పేదలకు ఈ చదువును అందిస్తే వాళ్ళు ఇక్కడున్న మీ అందరిలాగా విజ్ఞానం. మేడం ముందుకు రండి. ఓకే పట్టుకున్నాను. ఓకే
చిన్న సైకిల్ పట్టుకోండి. ఓకే ఓకే